హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్నారావరు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే మంచి హెయిర్ ప్యాక్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఇది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది. అది ఏంటంటే ఆనియన్ జ్యూస్తో హెయిర్ ప్యాక్ అనమాట. హెయిర్కి మంచి హెయిర్ ప్యాక్ అని కూడా చెప్పొచ్చు. మనం ఆనియన్స్ తీసుకునేటప్పుడు ఎర్రటి ఉల్లిపాయలు తీసుకోండి. ఎర్రటి ఉల్లిపాయల్లో ఎక్కువగా సల్ఫర్ అనేది ఉంటుంది. సల్ఫర్ వల్ల హెయిర్ ఫాల్ని ఆపుతుంది, ఇంకా జుట్టు తెల్లపడకుండా చేస్తుంది, మరియు జుట్టు దృఢంగా కూడా చేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ మనం కరెక్ట్గా పద్ధతిలో యూజ్ చేసినట్లయితే మనకి కొద్ది రోజుల్లోనే జుట్టు రాలడం తగ్గుతుంది, ఇంకా జుట్టు నల్లపడుతుంది, ఇంకా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు చాలా రకాల మంది వీడియోస్ అయితే వస్తున్నాయి కదా. నేనైతే మంతెన సత్యనారాయణ గారు వీడియోస్లో చూసి అయితే ట్రై చేశాను. ఈ ప్యాక్ నేను 2-3 మంత్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నా. వారానికి 1 లేదా 2 సార్లు అయితే నేను హెయిర్కి అప్లై చేసేదాన్ని. నాకైతే హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయింది. ఇంకా సబ్స్క్రైబర్స్కి ఇంకా వ్యూవర్స్కి చెప్పాలని అయితే ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నా. ముందుగా అయితే ఆనియన్స్ని తీసుకోవాలి. 2 లేదా 3 ఆనియన్స్ తీసుకుంటే మనకి తలకు సరిపడే జ్యూస్ అయితే వచ్చేస్తుంది. ఇంకా పై తొక్క తీసేసి వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని కాటన్ క్లాత్లో వేసుకొని వడకట్టుకోవాలి. లేదంటే స్టెయినర్ ఉంటుంది కదా, దాంట్లో అయినా వేసి వడకట్టుకోవచ్చు. ఇంకా క్లాత్లో వేసి గట్టిగా పిండమంటే మనకు ఆనియన్ జ్యూస్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఈ ఆనియన్ జ్యూస్ను తలకు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కనీసం ఈ ఆనియన్ జ్యూస్ను వారానికి 2 సార్లైనా వాడితే మనకి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మనం ఒకసారి 2 సార్లు వాడితే రిజల్ట్ వస్తుందా అంటే అది ఎలాంటిది, ఏది వాడినా సరే మనకు రిజల్ట్ అనేది రాదనమాట. ఏది వాడినా 2 మంత్స్ 3 మంత్స్ అలా కంటిన్యూగా వాడితే మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆనియన్ జ్యూస్లో కాటన్ ముంచి తీసుకొని ఇంకా పాయలుగా తీస్తూ స్కాల్ఫ్ పెట్టుకోవాలి. కుదుళ్ళకు బాగా ఈ ఆనియన్ జ్యూస్ పట్టేటట్టు మనం బాగా అప్లై చేసుకోవాలి. ఇంకా ఆనియన్ జ్యూస్ పడిన వాళ్ళు కొంచెం రోజ్ వాటర్ డ్రాప్స్ వేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే ఆనియన్ జ్యూస్ని అప్లై చేసుకుంటాను. నాకైతే ఎలాంటి స్మెల్ ఏం అనిపించలేదు. నేను ఏ విధంగా అప్లై చేస్తున్నానో అలానే అప్లై చేసుకోండి. కాటన్తో మసాజ్ చేస్తూ స్కాల్ఫ్ అంతా అప్లై చేసుకోవాలి. ఇంకా మనం పెట్టుకున్న కంటే మన ఇంట్లో ఎవరితోనైనా పెట్టించుకుంటే తలకి ఇంకా బాగా పడుతుంది. ఇది ఒక 1/2 అవర్ అలా ఉంచి తలస్నానం చేసేయచ్చు. ఇంకా గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేసుకుంటే మంచిది. ఇంకా హెయిర్ పలచబడుతున్నప్పుడు ఈ ఆనియన్ ప్యాక్ని వేసుకుంటే మనకి బాగా పనిచేస్తుంది అన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటి చిన్నవి పాటిస్తేనే మనకి హెయిర్ అనేది బాగుంటుంది. నేను ఆఫ్టర్ బాత్ చూడండి నా హెయిర్ ఎంత సాఫ్ట్గా ఉందో. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.